ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. అయితే తొలిసారి అక్కడికి వెళ్లనున్న ఆయన నారాయణపేట జిల్లా కోస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. 2945 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు రోడ్ల విస్తరణ, గ్రామాలకు బీటీ రోడ్లు, జూనియర్ కళాశాలలు, హాస్టల్ భవన నిర్మాణాలు, పశు వైద్య కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలు, సిహెచ్సిని 2020 పథకాల ఆసుపత్రిగా ఉన్నతీకరణ సహా సుమారు 3961 కోట్లకు పైగా పనులను సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కోస్గిలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. తొలిసారిగా సీఎం రేవంత్ కొడంగల్ రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సైతం బహిరంగ సభకు వేలాదిగా హాజరు కానున్నారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 31,849 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడంగల్ నుంచి గెలుపొంది రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇప్పుడు అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తుండడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉన్న కొన్ని అత్యవసర కారణాలతో 2 సార్లు పర్యటనను వాయిదా వేస్తూ వచ్చారు. రాష్ట్రానికి నిధులు, లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖరారు వంటి విషయాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ పర్యటన ముగిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు రాష్ట్రానికి నిధుల సేకరణలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలిశారు. ఇప్పటికే తెలంగాణ మాస్టర్ ప్లాన్ 2050 విజన్ అంటూ రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారు. శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలను సీఎం ఇచ్చారు. ఇప్పుడు వాటిని నిలబెట్టుకునే పనిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడాన్ని వస్తున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. సంజన, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి తన సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఈ రోజు పర్యటించనున్నారు. మొత్తానికి ఇప్పటికే అక్కడికి తొలిసారి కూడా అక్కడికి వెళ్లనున్న రేవంత్ రెడ్డి మాత్రం నారాయణపేట జిల్లాలోని కోస్గిలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా కూడా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల ప్రజల చిరకాల కోరిక అయినటువంటి కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 3,000 కోట్లతో కూడా ఈ ఎత్తిపోతల పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చేపట్టనుంది. పరిపాలనా అనుమతులు కూడా ఇప్పటికే మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే మరోవైపు రోడ్ల విస్తరణకు సంబంధించి కావచ్చు, గ్రామాలకు సీసీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల కోసం జూనియర్ కళాశాలలు, అదేవిధంగా హాస్టల్ భవన నిర్మాణాలతో పాటు పశు వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాల, అదేవిధంగా మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలతో పాటు సిఎస్సిని కూడా 220 పడకల ఆసుపత్రిగా కూడా ఇప్పటికే 100 పడకల ఆసుపత్రిగా ఉన్నదాన్ని 220 పడకల ఆసుపత్రిగా కూడా తీర్చిదిద్దడం కోసం మాత్రం ఈ 3,961 కోట్లకు పైగా కూడా పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత కూడా కోస్గిలో పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉన్నటువంటి మైదానంలో కూడా బహిరంగ సభకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పూర్తి చేశారు. మొదటిసారిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంకు వస్తున్న నేపథ్యంలో కావచ్చు, ఈ పార్టీ శ్రేణులు ఈ బహిరంగ సభకు మాత్రం వేలాదిగా హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా గతంలో ఈ 2023 సంవత్సరంలో కూడా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇటు పట్నం నరేందర్ రెడ్డి పైన కూడా రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి కూడా గెలుపొందాడు. రాష్ట్రానికి సీఎం అయ్యాడు. ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా
మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో కూడా తన సొంత నియోజకవర్గానికి 2 నెలల తర్వాత వస్తున్న నేపథ్యంలో కూడా కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కూడా తన నియోజకవర్గం పరుగులు పెడుతుందనేసి కూడా ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఇప్పటికే 2 సార్లు కూడా పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ ఆ 2 సార్లు కూడా పర్యటన వాయిదా వేస్తూ వచ్చారు. మొత్తానికి ఈ రోజు మాత్రం ముఖ్యమంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నాడు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థుల ఖరారు వంటి విషయాలపైన కూడా నిన్నటి వరకు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇటు ఈ రోజు మాత్రం తన సొంత నియోజకవర్గానికి మాత్రం వెళ్లనున్నారు. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా గతంలో పెండింగ్ ఉన్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో కూడా నిధులు ఇవ్వలేదని అక్కడ ప్రజలు ఇప్పటికే గగ్గోలు పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తన ఎమ్మెల్యే అయిన నేపథ్యంలో కూడా ఇప్పుడు తన నియోజకవర్గం అభివృద్ధిలో పయనిస్తుందనేసి కూడా నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపు 4,000 కోట్లతో కూడా ఈ తన నియోజకవర్గం పనులు మాత్రం ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తానికి ఇది పూర్తయిన తర్వాత మాత్రం అక్కడ మహిళా సంఘాల నేతలతో కూడా వారితో బ్యాంకుకు సంబంధించిన చెక్కులను కూడా పంపిణీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. వాళ్ళతో ముఖాముఖిలో పాల్గొంటాడు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కూడా ఈ కోస్గి పోలీస్ స్టేషన్ కి అపోజిట్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.